ఉగ్రవాద దాడిలో హస్తం ఉందని భావిస్తున్న ఇద్దరు టెర్రరిస్టుల ఇళ్లను ధ్వంసం చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు అదిల్ హుస్సేన్ తోకర్, అషీఫ్ షేక్ ఇళ్లను సైన్యం ఐఈడీతో పేల్చివేసినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బందిపోర ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కులనార్, బాజీపూర్ ప్రాంతాలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఎదురు కాల్పులో లష్కర్-ఏ-తోయిబా టాప్ కమాండర్ ఆల్తాఫ్ లల్లీ హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. పెహల్గాం ఘటన నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పరిశీలించేందుకు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్, ఉదయ్పూర్లో ద్వివేది పర్యటిస్తున్నారు. కాశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. సరిహద్దుల దగ్గర కాల్పుల విరమణ, పెహల్గాంలో దాడి నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.